హాయ్ అండి. ఈరోజు మా లంచ్‌లోకి చేపల పులుసయితే చేశాను. మీ లంచ్ స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి. చేపల నీసు వాసన రాకుండా ఉండడానికి 1 స్పూన్ ఉప్పు, కొద్దిగా నిమ్మరసం వేసి కలుపుకొని కడుక్కుంటే చేపల నీసు వాసన రాకుండా ఉంటాయి. ఒక బాండీలో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇందులోనే 2 మీడియం సైజు ఉల్లిపాయలని మిక్సీ పట్టి పేస్ట్‌ని వేసుకోవాలి. ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలను కూడా పేస్ట్ వేసుకొని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇందులో మనం ఇప్పుడు ఒక మసాలా వేస్తామండి. దానికోసం 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, ఒక రెబ్బ వెల్లుల్లి, హాఫ్ ఇంచు అల్లం ముక్కని పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇది కూడా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత చిక్కగా తీసిన చింతపండు రసాన్ని కూడా వేసి 2 గ్లాసెస్ వాటర్‌ని నేను యాడ్ చేశాను. మీకు పులుసు ఎంతలో కావాలో అలా మీరు యాడ్ చేసుకోండి. టేస్ట్‌కి సరిపడేట్టు ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. బాగా మరిగిన తర్వాత ముందుగా మనం కడిగి పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని వేసి లో ఫ్లేమ్‌లో 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అంతే. ఫైనల్‌గా కొత్తిమీర వేస్తే టేస్టీ అయిన చేపల పులుసు అయితే రెడీ అయిపోతుందండి. గరిటె పెట్టకూడదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.